ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము దానియేలు యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి 7 లక్షణాలను మనము చూసినప్పుడు, దానియేలు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. అంతేకాకుండా మనము దానియేలు గ్రంథం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు మొదటి అధ్యాయము 4వ వచనంలోనే ఆయన యొక్క ప్రత్యేకత గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. అంతేగాక మొదటి అధ్యాయము 8వ వచనంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దానియేలును మనం అక్కడ చూస్తాం. ఆహారం విషయంలోనూ, తను తాగేటటువంటి పానీయాల విషయంలోనూ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా దానియేలుని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక అలాగ మనము ముందుకు వచ్చినప్పుడు 1వ అధ్యాయంలోనే 8వ వచనంలో మర్యాద కలిగినటువంటి దానియేలుగా, వినయ విధేయతలు అడుగడుగున అణువణుగున కలిగినటువంటి దానియేలుగా మనము చాలా మర్యాదస్తుడుగా దానియేలును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మనము చదివినట్లయితే ఇంకా ధైర్యము కలిగినటువంటి దానియేలుగా కూడా 2వ అధ్యాయంలో 6వ వచనము 17వ వచనములో కూడా ధైర్యము కలిగినటువంటి దానియేలుగా, ఏదైనా విషయము గురించి సూటిగా సమాధానముగా చక్కగా దాన్ని వివరించేటటువంటి వ్యక్తిగా కనబడుతున్నట్లుగా, రాజీ లేకుండా ధైర్యము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన తెలియచేస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన 6వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలను మనము చదివినప్పుడు ఆయన యొక్క శ్రద్ధ, ఆయన యొక్క ఆసక్తి, ఆయన యొక్క భక్తి జీవితాన్ని మనము అక్కడ చురుకుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనము వాక్య భాగంలో చూడొచ్చు, లేదా చదవచ్చు, లేదా ధ్యానం చేయొచ్చు. అంతేగాక 9వ అధ్యాయము 23వ వచనములో మనము ఆయా ప్రాంతాల్లో చదివినప్పుడు ఆయన ప్రియమైనటువంటి దానియేలుగా కనపడ్డట్లుగా, దానియేలు నీవు ప్రియుడవు అనే మాట ఎక్కువగా మనకు అక్కడ వినబడుతున్నట్లుగా, దేవునికి ప్రజలకు ప్రియమైనటువంటి వాడుగా ఉన్నట్లుగా మనము అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక అదే 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదివినప్పుడు ఆయన ఒక పని నిమిత్తమై అంకితము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తిగా దానియేలు నివాసం చేస్తున్నట్లుగా, ఒక డివోషనల్గా ఉన్నట్లుగా, ధ్యానపూరితమైనటువంటి వ్యక్తిగా, ఒక భక్తి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా దానియేలు కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, దానియేలు యొక్క 7 రకాలైనటువంటి ప్రార్థనలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన 6వ అధ్యాయం 10వ వచనంలో ఇంట్లో ప్రార్థన చేశాడు. ఆయన దాన్ని అలవాటుగా కూడా ప్రార్థన చేసినట్లుగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనుదినము ప్రార్థించేటటువంటి వాడు, ముమ్మారు ప్రార్థించేటటువంటి వాడు, మోకాళ్ళుని ప్రార్థించేటటువంటి వాడు, యెరూషలేము సంఘము పట్ల వాటి పట్ల మక్కువ కలిగి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతితో కూడినటువంటి ప్రార్థనను దానియేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన 7 రకాలైనటువంటి ప్రత్యేక ప్రార్థనలు కూడా దానియేలు తన జీవితంలో చేశాడు. నీ ప్రార్థనా జీవితము ఎలా ఉంది? నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? రకరకాలైనటువంటి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నా ప్రార్థనలకు జవాబు రావట్లేదని చెప్పి నీవు అనుకొని విసిగిపోయి వేసారిపోయి ప్రార్థనను కొనసాగించలేకుండా ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితాలకు ఒక వెన్నెముక వంటిది. నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించటానికి నీ దేవుడు సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దానియేలు ఎలాగైతే ప్రార్థించాడో, దానియేలు ఎలాగైతే మంచి జీవిత లక్షణాలను కలిగి ఉన్నాడో, నీవు కూడా ఆ మంచి లక్షణాలను కలిగి దేవుడు ఆ లక్షణాలను నీ జీవితంలో 100 దేవుడు నీకు దయచేయాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. కాబట్టి దేవుడు మిమ్ములను
దానియేలుకి ఇచ్చినటువంటి మంచి లక్షణాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆ మంచి లక్షణాలతో దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు ప్రభువా. దానియేలును మీరు ప్రేమించి ప్రభువా ఇంటిలో ప్రార్థన చేశాడు. ఒక మంచి జీవిత లక్షణాలను కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి జీవనాన్ని దీవించాడు ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. ఇంట్లో ప్రార్థన, ధ్యానపూరితమైనటువంటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ప్రభువా దానియేలు చేసి ప్రభువా నీకు బహుప్రియుడుగా ఈ భూలోకంలో జీవించాడు. మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న బిడ్డలందరూ కూడా నాయన నీకు ఒక బహుప్రియమైనటువంటి వ్యక్తులుగా మార్చబడటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ వాత్సల్యతను బట్టి వారిని దీవించి ఆశీర్వదించి మంచి ప్రార్థనాపరుడుగా మీరు దీవించి నాయనా ప్రేయర్ వారియర్స్గా మీ బిడ్డలను దీవించి అభిషేకించి ప్రభువ నీ రాజ్య వ్యాప్తిలో వాడుకుంటారని మా మనవులన్నీ కూడా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామాన మీకు సమర్పిస్తూ మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.